హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైనోస్ రావణ వైట్. ఈరోజు వీడియోకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మన ఫ్రీ ఫైర్ ఒకటి ఇచ్చాడు కదా, ఇదేంటిది ఫ్రీగా బండిల్ ఇచ్చాడు కదా, ఫ్రీగా బండిల్ ఇచ్చాడు కదా. ఆ బండిల్ మనకైతే వచ్చింది. ఆ బండిల్తో అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాను. ఇంకోండి, ఇదిగోండి బండిల్. ఎలా ఉంది కదా బండిల్? బాగుందా? బండిల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి, చూసుకోవచ్చు. మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు మన ఫ్రెండ్స్లో నా ఫ్రెండ్ రిక్వెస్ట్లు, నా ఫ్రీ ఫైర్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్న వాళ్ళందరికంటే ఫస్ట్ బండ్లు వచ్చింది నాకే. ఇప్పుడు ఈ బండ్లు వేసుకుని మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి చూపించాను ఇంకో ఎలా వచ్చిందిరా అని అడుగుతారు అందరూ. బట్ నీకో సీక్రెట్ చెప్పిన కదా, అది ఏంటనేది మీరు ఏం చేయాలంటే డైలీ ఒక 1 అవర్ ఫ్రీ ఫైర్ లాగిన్ చేసి ఆ టాస్క్ ఇచ్చారు కదా, టాస్క్లు అన్నీ చేస్తే రోజుకేమో 80 పాయింట్స్ ఇస్తున్నాడు. అలా 80 పాయింట్స్లో నేను అలా 80ని 1400 చేసాను. అలా రోజుకి 80 చెప్తున్నా అలా చేసుకుంటూ వచ్చాను. చేసుకుంటూ వస్తే నేను అయితే రావాలి, బట్ నేను ఆడలేదు, అంతవల్ల రాలేదు నాకు. అందువల్ల చెప్పి నేను ఇది తీయలేదు గాయస్. బట్ అలా 80 చేసుకుంటూ లాస్ట్కి ఇవాళ అయితే తీసాను. తీసిన వీడియో కూడా రికార్డ్ చేశాను, అదైతే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది లాంగ్ వీడియో చేశాను కదా, షార్ట్ వీడియో చేసాను చూడండి. ఇదిగోండి, ఇది మళ్ళీ అక్కడ ఫస్ట్ లేదు ఉన్నాడు. అంటే మీకు నా సెట్టింగ్స్ ఎందుకు అంతలేదంటే నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను గాయస్. ఆ తర్వాత మన ఫ్రీ ఫైర్ రికార్డ్ చేసింది ఉంటుంది కదా, దాంతో అయితే దాన్నే మళ్ళీ రికార్డ్ చేసి పెడుతున్నాను. రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. అదిగోండి, ఒకటి కొట్టేయండి అండి. బండిల్ అయితే వచ్చింది గాయస్ నాకు. ఇంకా రేపు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఈ బండిల్తోనే ఉంటాయి మనకి. మనమైతే ఆల్రెడీ ఒక కిల్ అయితే కొట్టాం. ఇదిగోండి, దొర కూడా ఉన్నాడు, దొర మనం అయితే కొట్టాడు. ఇదిగోండి, బాగుంది కదా గైస్ బండిల్. ఇంత మంచి బండిల్ ఫ్రీగా ఎత్తాడు అనుకోలేదు. బట్ ఫ్రీగా ఎత్తినా సరే చాలా రోజులు పట్టింది గైస్ బండిల్ రావడానికి. నాకు తెలిసి ఫ్రీ ఫైర్ డైలీ ఆడినా సరే చాలా మందికి రాదు అది. ఆ టాస్క్ని అర్థం చేసుకుని నేను ఎలా కంప్లీట్ చేయాలని చూసి అప్పుడు కంప్లీట్ చేసాను గైస్. ఇలా చేస్తేనే 10 రోజులు పట్టింది గైస్. 10 15 రోజులు పట్టినట్టుంది. 15 రోజులు పట్టినట్టుంది గైస్. 18 to 10 అంటే 800 వచ్చింది. 15 డేస్ పట్టింది. 15 డేస్ పట్టింది గైస్. ఇంకా కరెక్ట్గానే డైలీ ఆడుతుండగానే నేను ఫ్రీ ఫైర్ డైలీ ఆడే టాస్క్ అన్ని కంప్లీట్ చేసినప్పుడు కూడా ఆ ఫ్రీ ఫైర్ ఆడి డైలీ టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తే 15 రోజులు పట్టింది రావడానికి. అది డైలీ ఆడే టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తేనే 15 డేస్ పట్టింది కదా బండిల్ రావడానికి. ఇంకా అలాంటిది డైలీ లాగిన్ చేసినా సరే ఆఫ్ అవుతావు మీకు. అయినా పర్లేదు కదా, కొత్తగా ఏదో ఈవెంట్ ఇచ్చాడు. అది మ్యాచెస్ ఆడితేనంత మనం ఏంటని రోజుకి 60-70 ఇచ్చేస్తున్నాడు. ఈ 60 కాకుండానే రోజుకి 100 ఇచ్చేస్తున్నాడు. ఇంక 14 రోజులు అయిపోద్ది మీకు. అది మనోడు బయట వెళ్తున్నాడు. బట్ ఇచ్చినా సరే నేను మళ్ళీ అయిపోతాను. నేను ముందు ఎలా చెప్తున్నానంటే మీకు చెప్తున్నాను కదా, ఫ్రీ ఫైర్ ఆడినప్పుడు అయితే రికార్డ్ చేయలేదు. ఇది రికార్డ్ చేయడం మర్చిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేశాను. నాకైతే బండిల్ నచ్చింది కదా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బండి కామెంట్ అయితే చేయండి, బండిల్ ఎలా ఉందనేది. చాలా మంది వీడియోలు చెప్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, షేర్ చేస్తలేదు, కామెంట్ చేస్తలేదు.
ఫస్ట్ మ్యాచ్ గాయస్ ఈ బండిల్తో అయితే నాకైతే నచ్చింది గాయస్ బండిలు బాగుందా. తీసిన వీడియో కూడా అయితే నేను రికార్డ్ చేశాను, అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. లాస్ట్లో బోయ్ వచ్చింది అనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా మీరు కామెంట్ చేయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకు ముందే తెలుసు కదా గైస్ ఏం జరిగిందనేది, ఎందుకంటే ఆడేసిన గేమే కాబట్టి. బట్ నా లక్ బాగాలేక నేనైతే అప్పుడు రికార్డ్ చేయలేదు. అప్పుడు రికార్డ్ చేస్తుంటే నాకు సస్పెన్స్ ఉంది. మళ్ళీ నా లోడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, పారాఫిల్ వేసాను, మ్యాగ్ తీసాను. ఏం చెప్తాను ఇప్పుడు కొట్టేనే ఉన్నాను, కొట్టలేదు ఒకటి కొట్టేస్తున్నాడు. అది సైనిక్ కొట్టాడు కూడా తెలియకుండా కొట్టాడు కదా నన్ను అయితే. నాకు అప్పటికి కూడా నెదికినా సరే దొరకలేదు. అక్కడ దొర అయితే కుక్కనే బాగా చెప్తున్నాడు సరిగ్గానే. బట్ దొర డైలీ ఆడతాడు గైస్, బట్ అలాంటి తనకే రాలేదు బండ్లు. నేను దొర కంటే తక్కువ మ్యాచెస్ ఆడతాను, అయినా సరే నాకు బండ్లు వచ్చింది. అంటే ఏంటంటే టాస్క్ దొర ఆడతారు కానీ బట్ ఆ టాస్క్ సీట్ అనేది చూసి ఆడడం నార్మల్గా ఆడతాడు. అందువల్ల పెరిగితే వచ్చాను. కానీ నేను అలా కాదు, బండిలు రావాలి నా అకౌంట్లో. ఇలాంటి పెద్ద మంచి బండ్లు ఏం లేదు కదా, ఇలాంటి మంచి బండ్లు ఏం లేదు కదా, ఈ బండి ఎలాగని రావాలని నేనైతే పెట్టుకుని కసిగా టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసిన రోజుని. మీకు టిప్ చెప్పిన గైస్ ఏంటంటే అన్ని నార్మల్గానే అయిపోతాయి, మీకు అన్ని పాయింట్స్ వచ్చేస్తే లాస్ట్లో ఒక 10 పాయింట్స్ రావు. అది ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఉంటుంది ఏంటిది చుక్కు అని ఉంటుంది, అది మీకు సిఎస్ ర్యాంకుల్లో సైబర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, సైబర్ ఎయిర్ డ్రాప్స్ అందులో వస్తుంది, 4వ రౌండ్లో వస్తుంది. అది తీసుకుని అది వాడితే మీరు చూసారా కొత్తగా ఇన్విజిబుల్ అయిపోతున్నారు మిగతా వాళ్ళకి. ఆపోజిట్ ఎనిమి నువ్వు అంటున్నారు కదా మీరు, అది అందులోకి వెళ్ళి అన్ని నాక్ చేస్తే సరిపోదు గైస్. 200 డ్యామేజ్ ఇచ్చి నాక్ చేయాలండి, అప్పుడు మీకు అది కంప్లీట్ అయిపోద్ది. అలా మీకు వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉంటాడు, నేను నాక్ చేస్తాను కదా, ఇదిగోండి నాక్ చేశాను బట్ కిల్ రాలేదు చూడండి. కిల్ కొట్టేశాడు, అట్లా కిల్ బీ కొట్టేసాడు. ఏం చెప్తున్నా, నేను అందరూ అసలు మాట్లాడి చిన్న యూట్యూబర్కి సపోర్ట్ చేసుకోలేదు. వీటిలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము అలా ఇంట్రెస్ట్ వచ్చి అలా వీడియోస్ చేసి రేపొద్దున మేము కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అవ్వగలుగుతాం. కనీసం నాది ఇంకా 50 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు గైస్. 50 సబ్స్క్రైబర్స్ అయినా సరే 50 సబ్స్ అయినా సరే నాకు ఒక లైవ్స్ పెట్టడంగానే వస్తుంది. ఇప్పుడు ఈ బండిలతో ఇలా వీడియో పెట్టే కంటే నేను లైవ్ పెడితే బాగుంటుంది కదా గైస్. లైవ్లో అది ఇదే వీడియో నేను ఇలా తీసి పెట్టి కంటే మీకు లైవ్లో ఇదే వీడియో పెట్టానుకో, ఈ గేమింగ్ ఆడిన వీడియో లైవ్లో పెట్టానుకో, లైవ్లో మీరు నాతో మాట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు, బాగుంటుంది. బట్ మీరెవరో నాకు సపోర్ట్ అయితే చేస్తలేదు. మీరు ఏం చేయొద్దు గైస్, కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇలా లైవ్స్ వీడియోస్ ఇలాంటివన్నీ బాగా పెడతాను. ఇప్పుడు 50 సబ్స్ అయ్యానుకో గైస్ నాకు లైవ్స్ పెట్టడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు మీ అందరికీ మంచి వీడియోస్ పెట్టగలుగుతాను, లైవ్స్ పెట్టగలుగుతాను, అన్నీ పెట్టగలుగుతాను, బాగుంటుంది. అప్పుడు మీకు కూడా అది చూసుకోవచ్చు, అలా ఉంటుంది. 50 సబ్స్ అయ్యాక లైవ్స్ అంటే ఏ యూట్యూబ్ ఛానల్ కైనా 50 సబ్స్ అయ్యేదాకా మనకి లైవ్స్ పెట్టడానికి ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఫ్రీ కిల్, అయితే వచ్చింది. అలా మీరు సపోర్ట్ చేయాలి కదా మాట్లాడడానికి.
మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కన్నా 50 సబ్స్ వచ్చేదాకా మనకి లైవ్స్ పెట్టడం కావాలి గైస్. 50 సబ్స్ వచ్చిన లైవ్స్ పెట్టడం కావద్ది. మీరు ఇప్పుడు నాకు 50 సబ్స్ చేస్తారనుకో, నేను రేపటి నుంచి ఈ గోజి బండిలు, ఈ బండిలు ఉంది కదా, ఈ బండిలు ఇప్పుడు వేసుకున్నాను చూస్తారు కదా, ఆ బండిలు వేసుకుని డైలీ బిఆర్ ర్యాంక్డ్ అయితే బిఆర్ ర్యాంక్డ్, సిఎస్ ర్యాంక్డ్ అయితే సిఎస్ ర్యాంక్డ్, అలాంటివన్నీ మీకు లైవ్ ఆన్ చేసి సిఎస్ ర్యాంక్డ్ బిఆర్ ర్యాంక్డ్ ఆడి మీకు చూపిస్తాను నా గేమ్ ప్లే ఎలా ఉందనేది. మీకు లైవ్లో అయితే నేను చూపిస్తాను ఏంటంటే ఎలాగా. చూసారు కదా ఇక్కడ మొబైల్ ఎంత లాగైందో. మీరు అది మీకు నా దగ్గర వీడియోస్ ఎంత క్లారిటీ రావడానికి ఒక 3 రీజన్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ రీజన్ వచ్చేసి మొబైల్ బాగాలేదు, సెకండ్ రీజన్ లైవ్స్ పెట్టడానికి అవుతలేదు, థర్డ్ రీజన్ నాకు వ్యూస్ రావట్లేదు. అది గైస్ ప్రాబ్లం. లేదంటే నేను అన్నీ బాగా చేస్తాను గైస్. మీకు డైలీ వీడియోస్ వస్తాయి, డైలీ లైవ్స్ పెడతాను, వీడియో క్వాలిటీ బాగుంటుంది, గేమ్ ప్లే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి గైస్. మీరు నాకు మాత్రం 50 సబ్స్క్రైబర్స్ చేస్తే చాలు, అంతే. ఏముండదు గైస్, కింద సబ్స్క్రైబర్ ఉంటుంది కదా, అది నొక్కేయండి, అయిపోద్ది, సబ్స్క్రైబ్ అయిపోద్ది. మీకేమున్నది కదా పోయింది, నాకు ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలా 50 సబ్స్క్రైబర్స్ అయ్యాక లైవ్ పెడతాను, లైవ్లో సిఎస్ ర్యాంక్ ఆడతాను, బిఆర్ ర్యాంక్ ఆడతాను, మీతో రూమ్ మేట్స్ ఆడతాను, మిమ్మల్ని గిల్లీలోకి తీసుకుంటాను. చెప్పడం మర్చిపోయాను గైస్, గిల్ ట్రైల్స్ కూడా పెడతాను. మీరు నా 50 సబ్స్క్రైబర్స్ చేశారంటే, 50 సబ్స్క్రైబర్స్ చేశారనుకో గైస్, మీకు గిల్ ట్రైల్స్ పెడతాను. ఇంకా బిఆర్ నాతో ఆడొచ్చు, సిఎస్ ఆడొచ్చు, ఇవన్నీ ఆడొచ్చు నాతోటి. 50 సబ్స్ చేస్తే లైవ్స్ పెట్టడం అవుద్ది. అదంతా మీ చేతిలోనే ఉంది గైస్. ఇదిగో చూసారు కదా ఒకసారి మొబైల్ కూడా ఎంత లాగైంది, అప్పుడు అట్లా కదిలేదు కాదు గైస్. చెప్తున్నాను కదా, జూన్లో అయిపోయింది. నేను జూన్లో అయిపోయాను. మరీ అంత దారుణం గైస్, చూసారు కదా. ఏ ఒక్కటి ఇచ్చేది ముందు లైట్ ఇచ్చాడు మనకు, మనకు ఎలా ఇచ్చాడు. చూడండి ఎలా అయితే అన్నా. కామెంట్ చేయండి గైస్, బోయ కొడుతున్నా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి మీరు, ఎందుకంటే అప్పుడు ఎలా 10కి వస్తుంది కదా. ఫస్ట్ కామెంట్ చేస్తే బాగుంటుంది. మీరు ఫస్ట్గా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్ అన్నీ చేశాను గైస్. నేను ఇంకా మీకు డైలీ లైవ్స్ పెడతాను, డైలీ వీడియోస్ వస్తాయి, డైలీ లైవ్స్ వస్తాయి, డైలీ షార్ట్ వీడియోస్ వస్తాయి, గేమ్ ప్లే బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, మీకు అన్నీ బాగుంటాయి గైస్. మీరు మాత్రం మాకు చేయాల్సింది లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, ఇవి చేయండి చాలు. మీరు ఇంకేం వద్దు నాకు. మీకు ఎంచక్క నేను ఏం చేస్తానంటే లైవ్స్ పెడతాను, మీకు చూసుకోండి. అదొక కోరిక గైస్. మీరు 50 సబ్స్ చేయారంటే నాకు లైవ్స్ పెట్టి ఛాన్స్ వస్తుంది. ఈ లైవ్స్లో నా పవర్ అయితే నేను చూపించుకుంటాను. మొత్తం అంతా మీ చేతిలో ఉంది గైస్. అది ఆడి నేర్చుకుంటా చూసుకొచ్చి ఇప్పుడు మనం అడిగితే 20 కొడతాడు మనకి. అది ఉంది. మేమిద్దరం అయితే భీమశక్తిలో దీపం ఉంది. అప్పుడులో కామెంట్ వచ్చింది గైస్, అన్న నీ గిల్లికి తీసుకొని, అన్న నీ గిల్లి తీసుకొని. ఆ తమ్ముడు అయితే వీడియో చూస్తానంటే, తమ్ముడు అది నేను గిల్లి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయి. అప్పుడు నేను నాకు 50 సబ్స్ అయిన తర్వాత నేను గిల్లిలో కన్నా చేస్తే నీకు ఆటోమేటిక్గా తీసుకుంటాను. నేను 50 సబ్స్ ఎందుకన్నా అంటే మరి లైవ్లో నేను గిల్ ట్రేస్ పెట్టగా తీసుకుంటున్నాను. అంటే నేను స్టార్టింగ్ చెప్తాను గిల్ ట్రేస్ చెప్పాను, ఇప్పుడు అదే మాట్లాడాను, నేను గిల్ ట్రేస్ పెట్టకుండా తీసుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే గిల్ ట్రేస్ పెట్టకుండా తీసుకుంటున్నా. ఏదైనా ఫ్యూచర్లో పెడితే గిల్ ట్రేస్ పెట్టే తీసుకుంటున్నా. గిల్ ట్రేస్ పెట్టకుండా తీసుకుంటే మరి ఉంటుంది. అది చూస్తుంది ఇక్కడ అయితే నేను పైన ఆడింది. అలా ఏ డ్రాప్కి వెళ్ళి అయితే నేను థామ్సన్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ తీసుకుంటున్నాను.
దొర అయితే ఫైట్ ఇచ్చేస్తాడు. మీరు ఏదో కామెంట్ చేస్తారు కదా బూయా వస్తుందా రాదా అని. ఆ బిల్డింగ్ అయితే అక్కడ ఉంటాడు మీరు. ఫైనల్లీ అయితే బూయా అయితే వచ్చేసిందిగా. ఈ బండిల్తో ఫస్ట్ మ్యాచ్ అయితే బూయా అయితే కొడేసానుగా.